ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. టెట్కు సంబంధించి లాస్ట్ డేట్ అయిపోయింది, దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న వచ్చినటువంటి 10th రిజల్ట్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. టెట్కు 1,66,411 దరఖాస్తులు, గతంతో పోలిస్తే సగానికి తగ్గిన అప్లికేషన్లు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది. మొత్తంగా 1,66,411 దరఖాస్తులు వచ్చినాయి. ఇక ఎడిట్కి అయితే అవకాశం ఉంది. టెట్ పేపర్ 1కు 46,770, పేపర్ 2కు 1,03,447 దరఖాస్తులు వచ్చినాయి. ఇక రెండు పేపర్లకు 16,194 అప్లికేషన్లు వచ్చినాయి. దరఖాస్తు మార్పులకు ఈ నెల 5 వరకు అవకాశం ఉందని ఇచ్చారు. మనకు తెలిసినంత వరకు 3వ తారీఖు వరకు మాత్రమే అప్లికేషన్లకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 6,988 మంది ఎడిట్ చేసుకున్నారు. ఇంకా మీరు ఏమైనా ఎడిట్ చేసుకునే అవకాశం ఒకసారి చెక్ చేసుకోండి. భారీగా తగ్గిన దరఖాస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలలలో టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గేందుకు టెట్ ఒకసారి రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాసేందుకు ఆసక్తి చూపకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తున్నది. చివరిసారిగా జనవరిలో జరిగిన పరీక్ష సెకండ్కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరిలో రాసిన టెట్కు 2,05,278 మంది ఎగ్జామ్ రాశారు. మళ్ళీ 4 నెలలకే టెట్ నిర్వహించడం, ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోవడంతో దరఖాస్తులు తగ్గుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ మార్కులు పెరగకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలు ఏందనేది కూడా మనకు నెక్స్ట్ పేజ్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, టెట్ నిబంధనలు మార్చాలి. ఇది ఎవరంటే రావుల రామ్మోహన్ రెడ్డి, బీఈడి సంఘ అధ్యక్షులు. అతను ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. అసలు ఈ మార్కులు పెరగకపోవడానికి గల కారణాలు ఏంటంటే సైకాలజీ మరియు కొన్ని అంశాల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల నుంచి కాకుండా ప్రైవేట్ మెటీరియల్ ప్రశ్నలు ఇవ్వడం సరికాదు. ఇక టీచర్ల ప్రమోషన్లలో కూడా టెట్ తప్పనిసరి ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి చూస్తే 2011 నుంచి దేశవ్యాప్తంగా టెట్ నిర్వహిస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణ చేస్తున్నాయి. టెట్ నిర్వహణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనలు ఇప్పటి వరకు అలాగే కొనసాగుతున్నాయి. వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయి. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహణ చేస్తున్నాము అని చెప్తున్నప్పటికీ కొన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. డిగ్రీ మరియు డిఈడి ఈ రెండు చేసిన వాళ్ళను పేపర్ 2 రాసుకోవడానికి ఎన్సిటిఈ పరిధిలో జరిగే కేంద్ర టెట్లో అనుమతి ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 4 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. తెలంగాణలో మాత్రం తొలగించారు. రిజర్వేషన్ అంశాలు కూడా కేంద్రం రాష్ట్ర టెట్లో వేరువేరు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు టెట్ రూల్స్ మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో వెంటనే టెట్పై సమీక్ష జరపాలి. టెట్ పేపర్ 2లో బయాలజీ అభ్యర్థులు, మ్యాథ్స్ అభ్యర్థులకు వేరువేరు టెట్ పరీక్షలు నిర్వహించాలి. ఈ బయాలజీలు కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాస్తున్నారు. అందులో మ్యాథ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బయో అభ్యర్థులకు గణిత శాస్త్రం ప్రశ్నలు తెలియక వేలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులో బయాలజీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ వేరువేరు పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు టెట్లో మాత్రం మ్యాథ్స్, సైన్స్ కలిపి నిర్వహణ చేయడం వల్ల వేలాది మంది అభ్యర్థులు టెట్లో ఫెయిల్ అవుతారు. అంటే బయాలజికల్ సపరేట్ ఉంది. మనకు ఇంటర్లో చూస్తే బైపీసీ ఉంటుంది, ఎంపీసీ ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకు బయాలజీ సంబంధం లేదు, బయాలజీ వాళ్ళకు మ్యాథ్స్ సంబంధం లేదు. కానీ ఇక్కడ మాత్రం బయాలజికల్ వాళ్ళకు మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రమే టెట్ ఎగ్జామ్ ఉంటుంది. అది మార్చాలి. పాస్ అయిన కొందరు అభ్యర్థులు కూడా మ్యాథ్స్ మరియు మ్యాథ్స్ వారికి సైన్స్, సైన్స్ వారికి మ్యాథ్స్ ప్రశ్నలు ఉండడం వల్ల చాలా మార్కులు కోల్పోతున్నారు. కాబట్టి టెట్లో సిలబస్ మార్చాలి. అట్లనే భాషా పండితులకు కూడా ఆయా భాషలకు సంబంధించి సపరేట్గా వాళ్ళకు టెట్ నిర్వహించాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ప్రత్యేక టెట్ నిర్వహించాలి. టెట్ పేపర్ 1లో 8వ తరగతిలో ప్రశ్నలు ఉండే విధంగా, పేపర్ 2లో 10వ తరగతి ప్రశ్నలు ఉండే విధంగా మార్చాలి. ఏమవుతుందంటే పేపర్ 1కి సంబంధించి 10th క్లాస్ స్టాండర్డ్లో కూడా క్వశ్చన్స్ కొన్ని వస్తున్నాయి. పేపర్ 2కు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మార్చాలి. చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2011 నుంచి ఇప్పటివరకు మార్చిందే లేదు. మారిస్తే మంచిది, బాగుంటుంది. ఇక 10లోనూ బాలికలే టాప్. బాలికలు 94.26%, బాలురు 91.32% ఉత్తీర్ణత. మొత్తం 92.78% రాష్ట్ర వ్యాప్తంగా పాస్ అయిన వాళ్ళు. ఇక గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత
10వ తరగతి ఫలితాల్లో సీఎం సొంత జిల్లా లాస్ట్. 33వ స్థానానికి పరిమితమైన వికారాబాద్ జిల్లా 99.29%తో మహబూబాబాద్ జిల్లా టాప్. 2 ప్రైవేట్ స్కూళ్లలో 0% ఉత్తీర్ణత. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. ఇక్కడ మనకు రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత ఇచ్చారు. ఇదేమో ఓవరాల్ రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత బాయ్స్ని చూస్తే 91.32%, గర్ల్స్ చూస్తే 94.26%. ఇక్కడ గర్ల్సే మెజారిటీగా ఉన్నారు. మొత్తం ఏమో 92.78%. ఇక్కడ టాపర్ల వివరాలు అయితే ఇచ్చారు. టాప్ 10లో ఉన్నట్టుంది. నిమ్మ అంచిత కామారెడ్డి జిల్లా 596 మార్కులు వచ్చినాయి. శిల్ప కృతి నిజామాబాద్ జిల్లా 596. సముద్రాల అద్వైత రంగారెడ్డి జిల్లా 595. శ్రీ పదిసాయి సృజన సూర్యాపేట జిల్లా 595. గండు జోషిత హైదరాబాద్ 595. గట్టుపల్లి శ్రీజ 594 రంగారెడ్డి జిల్లా. శ్రీమరెడ్డి మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి 594. ఆయుష్ ఇన్నాని హైదరాబాద్ జిల్లా 594. మహమ్మద్ వసీం ఖ్వాజా రంగారెడ్డి జిల్లా 594. వీరన్న గారి రాజశ్రీ 594 హైదరాబాద్ జిల్లా. ఇక్కడ 594 వచ్చిన వాళ్ళు 5 మంది, 595 వచ్చిన వాళ్ళు 3, 596 వచ్చిన వాళ్ళు 2. టోటల్గా అయితే టాప్ 10లో ఉన్నటువంటి పేర్లు ఇవి. ఇక జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎస్ఎస్సికి సంబంధించి 10th క్లాస్ వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు కొనసాగుతాయి. ఈ నెల 16 వరకు ఆయా స్కూళ్ళ హెడ్ మాస్టర్లకు ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని సూచించారు. లేట్ ఫీజు 50 రూపాయలతో సబ్జెక్టుకు ఎగ్జామ్కు 2 రోజుల ముందు వరకు ఫీజు కట్టే అవకాశం ఉంది. స్కూల్ ఎగ్జామ్ సెంటర్ల నుంచి కొంత సమాచారం రాకపోవడంతో కొందరు విద్యార్థుల ఫలితాలను విత్హెల్లో పెట్టినట్టు చెప్పారు. కొంతమంది విత్హెల్లో ఉందంట. వాళ్ళు ఎవరనేది మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక రేపు దోస్తు నోటిఫికేషన్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. బుధవారం దోస్తు కమిటీ సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈసారి 3 విడతల్లో సీట్లు భర్తీ చేస్తారు. శుక్రవారం దోస్తు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. దోస్తు అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు వస్తుందంట. దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో పెడతా. ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల. నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం. తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ జనరల్ వొకేషనల్ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాల తేదీలను తెలంగాణ ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర జూనియర్ కాలేజీలకు సంబంధించి మే 1 నుంచి ఈ నెల 31 వరకు ప్రవేశాలు కొనసాగుతాయి. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దరఖాస్తు విద్యార్థులు 10వ తరగతి గ్రేడు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్టు తెలిపింది. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రొవిజనల్ అడ్మిషన్లు చేయవచ్చునని, ఒరిజినల్ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేటు, చివరిగా చదివిన పాఠశాల నుంచి టీసీ సమర్పిస్తే తర్వాత ఈ ప్రొవిజన్ అడ్మిషన్ల ఖరారు ఉంటుందని పేర్కొంది. ప్రవేశాలలో రిజర్వేషన్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని ప్రిన్సిపల్స్కు ఇంటర్ బోర్డు సూచించింది. అడ్మిషన్ కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని, ఇతర విధానాల ద్వారా అడ్మిషన్లు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓన్లీ ఎస్ఎస్సిలో వచ్చిన మార్కుల ఆధారంగా, తన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తీసుకుంటారు. తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చిండ్రా? మూల్యాంకనానికి మార్కుల కేటాయింపులకు ఏది ప్రాతిపాదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. అన్ని వివరాలు ఇవ్వాలనే ఆదేశం. నేడు కొనసాగనున్న విచారణ. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్ళు ఉన్నారా? తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు? వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తెలుగులో రాస్తే మార్కులు రావా? వారి మార్కులు ఎందుకు తగ్గాయి? అసలు మెయిన్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపాదిక ఏంటి? మూల్యాంకనం చేసే వాళ్లకు అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా? ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు? దానికి ఒక శాస్త్రీయత ఉంటుందా? అన్ని పిటిషన్లలోని ఇదే ప్రధాన ఆరోపణ, ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన. దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తూ హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలన్నింటినీ గురువారం జరిగే విచారణలో అందజేయాలని ఆదేశించింది. ఈరోజు మళ్ళీ విచారణ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. రేపటి నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు. నేడు ఎబ్సెట్ పరీక్షలకు విరామం. టీజీ ఎబ్సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మేడే సందర్భంగా గురువారం పరీక్షలకు విరామం ప్రకటించారు. ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 2, 3, 4
ఈ 3 రోజులలో 6 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ విభాగానికి 2,20,117 మంది దరఖాస్తు చేసిరు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిరు. వెబ్సైట్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు నిన్న ముగిసినాయి. మంగళవారం 2 సెషన్లు, బుధవారం 1 సెషన్లో పరీక్షలు నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి బుధవారం బాచ్పల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ను సందర్శించారు. ఈ అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించి ప్రాథమిక కీని ఈ నెల 4న విడుదల చేస్తారు. అగ్రికల్చర్ ఫార్మసీ 2 విభాగాల ప్రాథమిక కీని మధ్యాహ్నం 2 గంటలకు జేఎన్టీయూ అధికారులు విడుదల చేస్తారు. విద్యార్థులు ఈ నెల 6 వరకు ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు గడువు 1 రోజు పొడిగింపు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును అధికారులు పొడిగించారు. బుధవారంతో గడువు ముగియగా దాన్ని 1 రోజు అంటే గురువారం వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య తెలిపారు. లెక్చరర్లు, పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు మే 1 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు పెంచినట్టు చెప్పారు. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మే 22 నుంచి ఇంకో 22 రోజుల టైం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి న్యూస్ ఖచ్చితంగా వస్తుంటాయి. అప్డేటెడ్గా పొందండి. థ్యాంక్ యూ.